Hello friends, how are you? Once again, I welcome all of you to my YouTube channel. Our today's topic is adverb. We are going to discuss adverbs, types of adverbs, notable points with so many examples in this video. Very interesting topic, a useful topic. So I request all of you to watch till the end of the video. Friends, I'm telling you confidently that you are going to know so many things about adverbs by the end of this video. So you are going to be benefited by this video. So friends, without getting late, we start our today's session. Adverbs. A word which describes a verb or adjective or another adverb. To understand in simple manner, we can say a word which gives information about verb, adjective, another adverb in the sentence is called adverb. Very simple అండి. అడ్వర్బ్ అనే ఒక పదం వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అడ్జెక్టివ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సెంటెన్స్లో ఉండే మరో అడ్వర్బ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. Let us we read the examples. He walks slowly. Which is adverb in the sentence? Slowly. Slowly is an adverb. So here slowly is an adverb which is giving information about verb. Verb is walk. Next, she is so cute. Here which is adverb? So. So is an adverb giving information about cute. Cute is here adjective. So adverb is giving information about adjective. Next, he walks very slowly. Here two adverbs are there. The first one, slowly, is adverb and very is also adverb. So very is an adverb giving information another adverb in the sentence. By reading these examples, we try to understand an adverb which gives information about verb, adjective and another adverb in the sentence. I think you got the concept. Types of adverbs. There are many types of adverbs are there in English language, but here I have chosen the most 5 important types of adverbs. They are adverbs of manner, adverbs of degree, adverbs of place, adverbs of time, adverbs of frequency. Let us we read the examples. She sang melodiously. తను మెలోడియస్గా పాడింది. మెలోడియస్లీ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్లో మనం ఎప్పుడు పని ఎలా జరిగింది, హౌ ద యాక్షన్ వాజ్ హ్యాపెండ్ అని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది మెలోడియస్లీ. నెక్స్ట్, షీ శాంగ్ లాస్ట్ నైట్. తను నిన్న రాత్రి పాడింది. హియర్ లాస్ట్ నైట్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. మనము అడ్వర్బ్ ఆఫ్ టైంలో పని ఎప్పుడు జరిగింది, వెన్ ద యాక్షన్ వాజ్ హ్యాపెండ్ అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనకు లాస్ట్ అనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, షీ శాంగ్ అట్ కళాక్షేత్రం. తను కళాక్షేత్రంలో పాడింది. హియర్ కళాక్షేత్రం ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో మనము పని ఎక్కడ జరిగింది, వేర్ ద యాక్షన్ వాజ్ పర్ఫార్మ్ అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనకు ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్, రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే. రవి ప్రతిరోజు స్కూల్కు వెళ్తాడు. ఇక్కడ ఎవ్రీడే ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా పని జరుగుతుంది అనే విషయాన్ని తెలుపుతుంది. రవి గోస్ టు స్కూల్ అంటే రవి స్కూల్కి వెళ్తాడు, కానీ ఎంత తరచుగా అని ప్రశ్నించినప్పుడు రవి గోస్ టు స్కూల్ ఎవ్రీడే. సో హియర్ ఎవ్రీడే ఈజ్ కాల్డ్ adverb of frequency. Next, Salim speaks English quite well.
ఇక్కడ మనం గమనిస్తే 2 అడ్వర్బ్స్ ఉన్నాయండి. వెల్ అనేది అడ్వర్బ్, క్వైట్ అనేది కూడా మరో అడ్వర్బ్. సో హియర్ క్వైట్ ఈజ్ ఎ అడ్వర్బ్ డిస్క్రైబింగ్ అనదర్ అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్. 2 అడ్వర్బ్స్ ఉన్నాయి. సలీం స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. సలీం ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు అని అర్థం వస్తుంది. ఎంత బాగా మాట్లాడతాడు అని ప్రశ్నించినప్పుడు పని యొక్క తీవ్రత అన్నమాట. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, పని యొక్క తీవ్రత, ఇంటెన్సిటీ అంటాము. సో సలీం స్పీక్స్ ఇంగ్లీష్ క్వైట్ వెల్ అంటే చాలా బాగా మాట్లాడతాడు. సో హియర్ క్వైట్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, పని యొక్క ఇంటెన్సిటీ, పని యొక్క తీవ్రత అనే అర్థం వస్తుంది. అడ్వర్బ్ ఆఫ్ మేనర్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు గమనిద్దాం. హీ ఏట్ గ్రీడిలీ ద చాక్లెట్ కేక్ అంటే అతను చాలా అత్యాశతో చాక్లెట్ కేక్ మొత్తం తినేశాడు అనే మీనింగ్ వస్తుంది. హియర్ గ్రీడిలీ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. గ్రీడిలీ అంటే అడ్వర్బ్, ఈజ్ ఇట్ ద రైట్ ప్లేస్ ఆఫ్ పుట్టింగ్ అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్? గ్రీడిలీ అనేది ఎక్కడ రాయడం జరిగింది? బిఫోర్ ది ఆబ్జెక్ట్. చాక్లెట్ కేక్ అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ముందర ఇక్కడ అడ్వర్బ్ రాయడం జరిగినది. ఈజ్ ఇట్ ద రైట్? నో, ఇట్ ఈస్ నాట్ రైట్ సెంటెన్స్. కింద చూడండి, హీ ఏట్ ద చాక్లెట్ కేక్ గ్రీడిలీ. దిస్ ఈస్ ద రైట్ సెంటెన్స్. హియర్ అడ్వర్బ్ ఈజ్ రిటన్ ఆఫ్టర్ ది ఆబ్జెక్ట్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? బాగా వినండి. హియర్ ఏట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ కంపల్సరీ అన్నమాట. ఆబ్జెక్ట్ లేకుండా ట్రాన్సిటివ్ వర్బ్ ఫుల్ మీనింగ్ ఇవ్వడం జరగదు. హీ ఏట్ అంటే అతను తిన్నాడు. క్వశ్చన్ వస్తుంది, ఏమి తిన్నాడు? వాట్ డిడ్ హీ ఈట్? సో without object, transitive verb will not give full meaning. Transitive verb will require object. Alantappudu, if there is a transitive verb in the sentence, then adverb of manner should be placed after the object, not before the object. Transitive verb వచ్చినప్పుడు adverb of manner అనేది ఆబ్జెక్ట్ తర్వాత అంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ రాయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. హీ గేవ్ అస్ జనరస్లీ ద మనీ అంటే అతను పెద్ద మనసుతో డబ్బులు ఇచ్చినాడు. హియర్ జనరస్లీ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ది ఆబ్జెక్ట్. ఈజ్ ఇట్ ద రైట్ ప్లేస్ ఆఫ్ పుట్టింగ్ అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్? నో, ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే హియర్ గేవ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. జనరల్లీ ట్రాన్సిటివ్ వర్బ్ విల్ రిక్వైర్ ఆబ్జెక్ట్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? అడ్వర్బ్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ది ఆబ్జెక్ట్. కింద చూడండి, హీ గేవ్ అస్ ద మనీ generously. This is the right sentence. Here money is object and generously adverb of manner. So object tarvata at the end of the sentence adverb is placed. So this is the right sentence. Another examples, he swims well, he ran quickly, she spoke softly. Here well, quickly, softly, they are all adverbs. They are placed immediately after the main verb. Main verb ఏంటి ఇక్కడ? swims, ran, spokes, they are the main verbs. So adverbs are placed immediately after the adverb. ఎందుకంటే these verbs swims, ran, spoke, they are called intransitive verbs. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే దే డోంట్ రిక్వైర్ ఆబ్జెక్ట్ టు గివ్ ఫుల్ మీనింగ్. ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే అవి కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి. సో దే ఆర్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్, దెన్ అడ్వర్బ్స్ విల్ బి ప్లేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది మెయిన్ వర్బ్. ఎప్పుడైతే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ సెంటెన్స్లో ఉంటాయో అప్పుడు అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఇమీడియట్లీ మెయిన్ వర్బ్ తర్వాత రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ అవసరం లేదు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్.
I conclude the topic. If there is transitive verb in the sentence, then adverb would be placed after the object, not before the object, means end of the sentence. Whereas intransitive verbs, adverbs would be placed immediately after the main verb. Adverb of degree. Adverb of degree tell us about the intensity or degree of an action, an adjective or another adverb. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే ఇంటెన్సిటీ అన్నమాట. ఇంటెన్సిటీ ఆఫ్ వాట్? ఇంటెన్సిటీ ఆఫ్ వర్బ్, ఇంటెన్సిటీ ఆఫ్ అడ్జెక్టివ్, ఇంటెన్సిటీ ఆఫ్ అనదర్ అడ్వర్బ్. అంటే పని యొక్క తీవ్రత, విశేషణం యొక్క తీవ్రత, క్రియా విశేషణం యొక్క తీవ్రత అంటే అనదర్ అడ్వర్బ్ అన్నమాట. లెట్ us we read the examples. ది వాటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. అంటే వాటర్ చాలా చల్లగా ఉంది. హియర్ ఎక్స్ట్రీమ్లీ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ఎక్స్ట్రీమ్లీ అనేది దేని గురించి మాట్లాడుతుంది? కోల్డ్ గురించి మాట్లాడుతుంది. కోల్డ్ అంటే ఏంటి ఇక్కడ? అడ్జెక్టివ్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ అడ్జెక్టివ్ అన్నమాట. అంటే విశేషణం యొక్క తీవ్రత. దట్ ఈస్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్, హీ వాజ్ జస్ట్ లీవింగ్. హియర్ జస్ట్ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. సో జస్ట్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? లీవింగ్. లీవింగ్ అంటే వర్బ్, ఇంటెన్సిటీ ఆఫ్ వర్బ్ అంటే పని యొక్క తీవ్రత. జస్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్, షీ హ్యాస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. సో దిస్ ఇన్ ద సేమ్ మేనర్ ఆల్మోస్ట్ ఈజ్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ డిస్క్రైబింగ్ వర్బ్, ఇంటెన్సిటీ ఆఫ్ వర్బ్. ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలండి. అడ్వర్బ్స్ అన్నీ మెయిన్ వర్బ్స్ ముందర రాయడం జరిగినది, లాస్ట్లో అయితే రాయలేదు. సో అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీస్ వుడ్ బి ప్లేస్డ్ బిఫోర్ ది మెయిన్ వర్బ్ అండ్ బిఫోర్ ది అడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్. అడ్వర్బ్ ఆఫ్ టైమ్. అడ్వర్బ్ ఆఫ్ టైమ్ టెల్ us when an action happened but also for how long. అడ్వర్బ్ ఆఫ్ టైంలో మనం ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్, యాక్షన్ ఎప్పుడు జరిగింది అని ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్, యాక్షన్ ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద టూ హింట్స్ టు ఫైండ్ అవుట్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ ఇన్ ద సెంటెన్సెస్. లెట్ us go for examples. రవి went to the సలీం హౌస్. అంటే రవి సలీం యొక్క ఇంటికి వెళ్ళాడు. అంటే ఎప్పుడు వెళ్ళాడు? when the action was performed yesterday. So yesterday is adverb of time. Ravi went to the Salim house yesterday. I am going to tidy my room. అంటే నేను నా రూమ్ని చక్కగా నీట్గా మార్చబోతున్నాను అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎప్పుడు యాక్షన్ జరగబోతుంది? వెన్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ టుమారో. సో హియర్ టుమారో ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. నెక్స్ట్, ఐ సా శాలీ ఎస్టర్డే. నేను శాలీని చూశాను. అంటే ఎప్పుడు చూశావు? ఎస్టర్డే. సో ఎస్టర్డే ఈజ్ హియర్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఐ సా శాలీ ఎస్టర్డే. నేను శాలీని నిన్న చూశాను. ఐ విల్ కాల్ యూ. నేను నిన్ను కాల్ చేస్తాను. అంటే ఎప్పుడు కాల్ చేస్తావు? వెన్ యు ఆర్ గోయింగ్ టు కాల్ మీ? లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. అంటే నేను నిన్ను తర్వాత కాల్ చేస్తాను. అంటే లేటర్ ఈజ్ హియర్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. I have to leave now. Here also same. Now is adverb of time. I saw that movie last year. నేను ఆ మూవీ చూశాను. అంటే ఎప్పుడు చూశావు? When did you watch that movie? Last year. I saw that movie last year. నేను ఆ మూవీ లాస్ట్ ఇయర్ చూశాను. అంటే లాస్ట్ ఇయర్ అనేది adverb of time. ఇప్పుడు వరకు మనము పని ఎప్పుడు జరిగింది అనే దాని గురించి తెలుసుకున్నాము. మరియు ఇప్పుడు పని ఎంతకాలం నుంచి జరుగుతూ ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం. లెట్ us we go for examples. మై మదర్ లీవ్డ్ ఇన్ ఫ్రాన్స్ ఫర్ ఏ ఇయర్. అంటే మా మదర్ ఫ్రాన్స్లో ఒక సంవత్సరం వరకు ఉండినది. హియర్ ఫార్ ఏ ఇయర్ అనేది అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని తెలుపుతుంది. మనం ప్రశ్నించుకుంటే హౌ లాంగ్ డిడ్ యువర్ మదర్ లీవ్ ఇన్ ఫ్రాన్స్? ఆన్సర్ వుడ్ బి ఫార్ ఏ ఇయర్. సో ఫార్ ఏ ఇయర్ అనేది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ని తెలుపుతుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు దిస్ స్కూల్ సిన్స్ 1996. అంటే నేను ఈ స్కూల్కి 1996 నుంచి వస్తూ ఉన్నాను అని అర్థం వస్తుంది. మనం ప్రశ్నించుకోవాలి,
హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ గోయింగ్ టు దిస్ స్కూల్ అంటే ఆన్సర్ వుడ్ బి సిన్స్ 1996. హియర్ 1996 వుడ్ బి adverb of time. నెక్స్ట్ ఐ స్టేడ్ ఇన్ స్విట్జర్లాండ్ ఫర్ 3 days. నేను 3 days స్విట్జర్లాండ్లో ఉండినాను అంటే ఇక్కడ 3 days అనేది adverb of టైంని తెలుపుతుంది. ఐ ఆమ్ గోయింగ్ ఆన్ వెకేషన్ ఫర్ ఎ వీక్. నేను 3 weeks కొరకు వెకేషన్కి వెళ్ళబోతున్నాను. హియర్ ఫర్ ఎ వీక్ అనేది adverb of టైంని తెలుపుతుంది. అంటే మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ ఆన్ వెకేషన్, ఎంతకాలం వెకేషన్కి వెళ్ళబోతున్నావు అంటే ఫర్ ఎ వీక్ అనే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎ వీక్ అనేది adverb of టైం. నెక్స్ట్ ఐ హ్యావ్ నాట్ సీన్ యూ సిన్స్ మండే. నేను నిన్ను మండే నుంచి చూడలేదు. సో సిన్స్ మండే అనేది ఇక్కడ క్రియ యొక్క టైంని తెలుపుతుంది. సో సిన్స్ మండే ఈజ్ adverb of టైం. నెక్స్ట్ జిమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 1997. జిమ్ ఇక్కడ 1997 నుంచి వర్క్ చేస్తూ ఉన్నది. If you question yourself, how long has Jim been working here? Then answer would be since 1997. So 1997 is adverb of time. It is expressing the time of a verb. So remember friends, adverb of time will express mainly about 2 things. The first one, when the action was performed. The second one is హౌ లాంగ్ వాజ్ యాక్షన్ బీయింగ్ పర్ఫార్మ్డ్. అంటే adverb of టైం అనేటివి ప్రధానంగా 2 విషయాల గురించి మాట్లాడతాయి. ఫస్ట్ వన్, యాక్షన్ ఎప్పుడు జరిగినది. ద సెకండ్ వన్, యాక్షన్ ఎంతకాలం నుంచి జరుగుతూ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, హోప్ యూ క్యాచ్ మై పాయింట్. adverb of place. Adverb of place tell us where something happens. Adverb of place are usually placed after the main verb or after the clause that they modify. Adverb of place don't modify adjectives or other adverbs. ఇక్కడ మనం ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఏమంటే adverb of place only talk about where the action happened. అంటే యాక్షన్ ఎక్కడ జరిగినది దాని గురించి మాట్లాడతాయి. నెంబర్ 2, ఈ adverb of place ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ తర్వాత రాయబడుతుంది. ఒక సెంటెన్స్లో adverb of place అనేటివి మెయిన్ వర్బ్ తర్వాత రాయబడుతుంది. నెక్స్ట్ 3వ పాయింట్ ఏమంటే adverb of place అనేటివి కేవలం వర్బ్ గురించే మాట్లాడతాయి, అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ గురించి మాట్లాడవు. సో adverb of place will talk about where the action was happened and they are placed after the main verb in the sentence, and they talk only about verbs, not adjectives and adverbs. Let us read the examples. She took the child outside. Here outside అనేది adverb of place. ఇక్కడ మీరు గమనిస్తే verb took, adverb outside, ఈ 2 పదాల మధ్య కనెక్షన్ ఉంది. అంటే షీ టుక్ అంటే తను తీసుకువెళ్ళింది. ఎక్కడికి? వేర్ డిడ్ షీ టేక్, ఎక్కడికి తీసుకువెళ్ళింది? బయటకి, అవుట్ సైడ్. సో adverb of place అనేటివి కేవలం వర్బ్ గురించి మాట్లాడతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, జాన్ లుక్డ్ అరౌండ్ బట్ హీ కుడెంట్ సీ ద మంకీ. ఇక్కడ అరౌండ్ అనేది adverb of place. దేని గురించి మాట్లాడుతుంది? వర్బ్ గురించి మాట్లాడుతుంది. జాన్ లుక్డ్, జాన్ చూశాడు, ఎక్కడ? చుట్టుపక్కల చూశాడు. సో adverb of place will talk only about verbs, not adjective and adverbs. Third example, I am going back to school. Here back is adverb of place. అంటే ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను ఎక్కడికి? బ్యాక్, బ్యాక్ టు స్కూల్, తిరిగి స్కూల్కి వెళ్తున్నాను. సో హియర్ బ్యాక్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ adverb of place. నెక్స్ట్, దే బిల్ట్ ఏ హౌస్ నియర్ బై. వాళ్ళు ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్కడ? నియర్ బై, దగ్గరలో. సో దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ బిల్ట్ అండ్ నియర్ బై, బిట్వీన్ వర్బ్ అండ్ adverb of place. So by this how we understand adverb of place will only talk about verbs, not adjectives, adverbs. They tell us where the action is happening and they will be placed after the main verb in the sentence. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు మనము adverb of places
ఒక సెంటెన్స్లో మెయిన్ వర్బ్ తర్వాత రాయబడతాయి అని మనము డిస్కస్ చేసుకున్నాము. కానీ కొన్ని సందర్భాల్లో ఈ అడ్వర్బ్ ప్లేసెస్ అనేటివి సెంటెన్స్లో ఫస్ట్ ప్లేస్లో కూడా రాయబడతాయి. ఎందుకు అంటే వెన్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ అవర్ సడన్ ఫీలింగ్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్ అబౌట్ ద ప్లేస్, దెన్ వీ పుట్ అడ్వర్బ్ ప్లేస్ అట్ ద ఫస్ట్ ఇన్ ద సెంటెన్స్. మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి సెంటెన్స్ లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సడన్ ఫీలింగ్, యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ స్ట్రాంగ్ ఫీలింగ్ టువర్డ్స్ ది పర్టిక్యులర్ ప్లేస్. అంటే మీరు చెప్పబోయే ఆ ప్లేస్ గురించి మీరు నొక్కి చెప్పడం అనమాట. సడన్ ఫీలింగ్తో చెప్పడం, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో చెప్పడం. అలాంటి సందర్భాల్లో మనము అడ్వర్బ్ ప్లేస్ అనేటివి సెంటెన్స్ ఫస్ట్ ప్లేస్లో రాస్తాము. సో లెట్ us వి రీడ్ ద ఎగ్జాంపుల్స్. హియర్ కమ్ ద బస్. ఇక్కడ హియర్ అనేది అడ్వర్బ్ ప్లేస్ అన్నమాట. హియర్ అనేది ఒక మనము స్ట్రాంగ్ ఫీలింగ్తో చెప్తున్నాము. హియర్ కమ్ ద బస్. దేర్ గోస్ ద బెల్. ఇక్కడ దేర్ అనేది అడ్వర్బ్ ప్లేస్. దేర్ ఇట్ ఈ. హియర్ దేర్ ఈజ్ అడ్వర్బ్ ప్లేస్. హియర్ దే ఆర్. ఇక్కడ హియర్ అనేది అడ్వర్బ్ ప్లేస్. So remember friends, whenever we want to express our sudden feeling, strong feeling about the particular place, we put adverb place at first in the sentence. Adverb of frequency. We use some adverbs to describe how frequency we do an activity. అంటే ఒక యాక్షన్ ఎంత తరచుగా జరుగుతుంది అనేదే అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే హౌ ఆఫన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ విల్ బీ డిస్కస్డ్ హియర్. లెట్ us వి గో ఫర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ ఆల్వేస్ గో టు బెడ్ బిఫోర్ 11 PM. అంటే నేను ఎల్లప్పుడూ 11 ముందర నిద్రపోతాను. అంటే హౌ ఆఫన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఆల్వేస్, ఎంత తరచుగా ఆ క్రియ అనేది జరుగుతుందంటే ఎల్లప్పుడూ, ఆల్వేస్ అనే సమాధానం వస్తుంది. ఆ ఆల్వేస్ అనేది అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్, ఐ యూజువల్లీ హ్యావ్ క్యారియల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే నేను సాధారణంగా బ్రేక్ఫాస్ట్ కొరకు క్యారియల్ కలిగి ఉంటాను అని మీనింగ్. ఇక్కడ యూజువల్లీ అనేది అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎంత తరచుగా ఆ పని జరుగుతుంది అంటే యూజువల్లీ, సాధారణంగా. నెక్స్ట్, ఐ నార్మల్లీ గో టు ద జిమ్. నేను తరచుగా జిమ్కి వెళ్తూ ఉంటాను. ఇక్కడ నార్మల్లీ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ఐ ఆఫన్ సెర్చ్ ద ఇంటర్నెట్. నేను తరచుగా ఇంటర్నెట్ సెర్చ్ చేస్తాను. అంటే హౌ ఆఫన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఆన్సర్ వుడ్ బి ఆఫన్. నెక్స్ట్, ఐ సమ్టైమ్స్ ఫార్గెట్ మై వైఫ్స్ బర్త్డే. నేను కొన్నిసార్లు నా వైఫ్ బర్త్డే మర్చిపోతాను. హియర్ సమ్టైమ్స్ అనేది అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. సో హౌ ఆఫన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎంత తరచుగా యాక్షన్ జరుగుతుంది అంటే కొన్నిసార్లు, సమ్ టైమ్. సో సమ్ టైమ్స్ ఈజ్ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. ఐ అకేషనల్లీ ఈట్ జంక్ ఫుడ్. నేను అప్పుడప్పుడు జంక్ ఫుడ్ తీసుకుంటాను. హియర్ అకేషనల్లీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ఐ సెల్డమ్ రీడ్ ద న్యూస్ పేపర్. నేను అరుదుగా న్యూస్ పేపర్ చదువుతాను. అంటే సెల్డమ్ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది, అంటే చాలా అరుదుగా. సో హియర్ సెల్డమ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. ఐ హార్డ్లీ ఎవర్ డ్రింక్ ఆల్కహాల్. నేను అరుదుగా ఆల్కహాల్ డ్రింక్ చేస్తాను. అంటే సెల్డమ్ హార్డ్లీ కంపేర్ చేసుకుంటే హార్డ్లీ అనేది చాలా తక్కువ, సెల్డమ్ కంటే తక్కువ, చాలా రేర్ అన్నమాట. రేర్ అని సినానిమ్ వస్తుంది. ఐ హార్డ్లీ ఎవర్ డ్రింక్ ఆల్కహాల్. నేను చాలా అరుదుగా ఆల్కహాల్ డ్రింక్ చేస్తాను. సో హియర్ హార్డ్లీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. ఐ నెవర్ స్విమ్ ఇన్ ద సీ. నేను ఎప్పుడు సముద్రంలో స్విమ్ చేయను. సో నెవర్ అనేది టోటల్ నెగిటివ్. అంటే హౌ ఆఫన్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, నెవర్, ఎప్పుడు కాదు. అలా ఇక్కడ నెవర్ అనేది అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. లాస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనము చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలా. మీరు గమనిస్తే ఆల్ ద అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ విల్ కమ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. అంటే మీరు గమనిస్తే ఈ అడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ అనే అడ్వర్బ్స్ ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్ ముందర వస్తాయి. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి.
Notable points. Some words end in ly are not adverbs. జనరల్గా మనము అడ్వర్బ్స్ గురించి ఏమనుకుంటాము, ప్రతి వర్డ్ ఏదైతే ఎల్వైతో ఎండ్ అవుతుందో అవి అన్నీ అడ్వర్బ్స్ అని అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్స్ క్విక్లీ, స్లోలీ, బ్యూటిఫుల్లీ, బ్యాడ్లీ, సాఫ్ట్లీ, దీస్ ఆర్ ఆల్ అడ్వర్బ్స్. But some words are there which end in ly but not called adverbs. They are called adjectives. For example, he is friendly person. Here friendly is a word end with ly but not called adverbs. This is adjective. ఎందుకంటే అక్కడ పర్సన్ అనేది నౌన్ అన్నమాట. అంటే నౌన్ని ఎవరు డిస్క్రైబ్ చేస్తారు? అడ్జెక్టివ్. సో ఫ్రెండ్లీ ఈజ్ హియర్ అడ్జెక్టివ్. వాట్ ఎ లవ్లీ పర్ఫార్మెన్స్. హియర్ లవ్లీ ఈజ్ టాకింగ్ అబౌట్ performance. What is performance? Noun. So a word which describe noun is called adjective. So here lovely is called adjective. This is the difference. Remember friends, all words which end in ly are not adverbs, but most of the words which end in ly are adverbs. So friends, before going to end the session, we just recap what we have discussed in this session. We have discussed adverbs, types of adverbs. Those are adverbs of manner, adverbs of degree, time, place and frequency, with many more examples, and especially we have discussed notable points. Those are very important, guys. So be ready for the next interesting topic. Hi friends, if you want to get my latest videos on your YouTube, then you must like, share and subscribe my channel. It's my small effort to be helpful for those who are weak at English grammar and language. Your subscription gives me motivation to make more and more videos. So support me by subscribing my channel. Keep watching and keep learning. Thank you very much guys. Take care, be healthy and be happy. Jai Hind.